మీకు ప్యానల్ మిత్రులు అలాగే వీక్షకులు నమస్కారం సార్. ఓకే. దారుణాలు జరుగుతున్నాయట. 45 రోజుల్లోనే 33 అత్యాచారాలు జరిగినాయట. పవన్ కళ్యాణ్ లా అండ్ ఆర్డర్ని కాపాడుతున్న ఆయన ఎక్కడున్నారు అన్నది వైసీపీ ప్రశ్న. కనీసం స్పందించట్లేదు, ఒక్కరు కూడా దీని మీద మాట్లాడట్లేదు. ఇంత అరాచకం, ఇంత అన్యాయం జరుగుతున్నా అని రాష్ట్రపతి పాలన విధించాలన్నది డిమాండ్. సార్, కత్తి పట్టిన వాడు కత్తికే బలవుతాడు కథలు విని కత్తి రాజకీయానికి వాళ్ళు మళ్ళీ అతి వ్యక్తి అనే స్వార్థం లేకుండా వాళ్ళు ఎక్కువ పెట్టిన కత్తి తిరిగి వాళ్ళ మెడ మీదకి వెళ్ళింది అనేది ఒప్పుకోవాల్సిన విషయం సార్. ఇది ఇందులో పార్టీలకు కానివ్వండి, వ్యక్తులకు కానివ్వండి, నాయకులకు కానివ్వండి ఎలాంటి సంబంధం లేదు. ప్రతి దాంట్లో తిన్న దెబ్బకి ప్రతి దాడి జరుగుతుంది తప్ప ఎవరి నాయకుల కానివ్వండి, వేరే ఏ పార్టీ యొక్క ఎంకరేజ్మెంట్ కానివ్వండి లేదు. నిన్న వినుకొండ సాక్షిగా జరిగిన దాడి కూడా. అరుణ గారు, మీ సిగ్నల్ బ్రేక్ అవుతుందండి. అరుణ గారు, మీ సిగ్నల్ రావట్లేదు, వాయిస్ రావట్లేదు. ప్లీజ్ సిగ్నల్లోకి వచ్చి మాట్లాడరా. ఇప్పుడు వినిపిస్తుందా సార్? ఓకే, మాట్లాడండి. వీడియో లేదు, ఓకే, ఆడియో వస్తున్నది, మాట్లాడండి. ఓకే సార్, అంటే నేను ఒక చోట కలెక్టర్ ఆఫీస్ లో వచ్చి స్ట్రక్ అయి ఉన్నాను, బయటికి వెళ్ళలేండి. ఇప్పటి వరకు జరిగినటువంటి గవర్నమెంట్ మారిన తర్వాత జరిగినటువంటి ప్రతి దాడిలో కూడా నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అండర్ కంట్రోల్ లో పనిచేస్తున్నటువంటి పోలీసు వ్యవస్థ వాళ్ళకి బాసటగా నిలవకపోగా, అప్పట్లో బాధితుల పట్ల నిందితుల మీద కేసులు కట్టకుండా ఉదాసీనంగా వ్యవహరించి వీళ్ళల్లో ఒక రకమైనటువంటి అణచివేతని, ఆవేశాన్ని నింపింది. కాబట్టి ఇన్నాళ్ళు వాళ్ళు అణుచుకున్న ఆవేశం ఈ రోజు బయటకు వస్తుంది తప్ప ఎవరిని వాళ్ళు ఎంకరేజ్ చేయట్లేదు. మీరు హత్యలు చేయండి, దాడులు చేయండి అని చెప్పేసి ఏ పార్టీ ఏ కార్యకర్తని ప్రోత్సహించదు. అలా ప్రోత్సహించిన ఏకైక నాయకుడు ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. ఎందుకంటే నా కార్యకర్తలకు బీపీ వచ్చింది కాబట్టి వెళ్లి ప్రతిపక్ష పార్టీల యొక్క కార్యాలయాలను పగలగొట్టారు. అందుకే నన్ను అంటే నా కార్యకర్తలకు బీపీ వచ్చి మీ ఇళ్ల మీద దాడులు చెప్పే తెలుగు నాయకుడు, రాజకీయ నాయకుడు ఒక అరుణ గారు, ఎన్డీఏ కూటమిలోని ఏ పార్టీ. అరుణ గారు, ప్లీజ్ ట్రై చేయండి. మీరు ఎక్కడో దగ్గర రావడానికి ట్రై చేయండి. వాయిస్ కూడా కట్ అవుతుంది, అసలు ఏం అర్థం కావట్లేదు. ఓకే, సుజాత గారు చెప్పండి.